నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం నేడు నాగార్జున సాగర్ లో సీఎం కేసీఆర్ పర్యటన హాలియాలో ఉదయం 10:55 నిమిషాలకు అధికారులతో సమీక్ష ఒంగోలులో బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత జేడీసీల మండిపాటు మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ఆగ్రహం బోరబండలో బోనాల పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచమ్మ తల్లికి పూజలు నిర్వహించిన మాగంటి గోపీనాథ్ సికింద్రాబాద్ గండి మైసమ్మ దేవాలయంలో ఒడిబియ్యం కార్యక్రమం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు జనగామలో రాష్ట్ర కుమ్మర సంఘం కార్యవర్గ సమావేశం కుమ్మరులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలన్న కుమ్మర సంఘ నేతలు డీటెయిల్స్ చూస్తే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం గుండా బేగంపేట విమానాశ్రయానికి వెళ్లనున్న సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా ఉదయం 10:40 నిమిషాలకు హాలియా చేరుకోనున్నారు. నాగార్జున సాగర్ చేరుకున్న అనంతరం ఉదయం 10:55 నిమిషాలకు మార్కెట్ యార్డులో నియోజకవర్గ అభివృద్దిపై ప్రజా ప్రతినిధులు అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:10 నిమిషాలకు స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విందు చేయనున్నారు. తదనంతరం 2:10 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు. బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత జేడీసీల మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాట్లాడుతూ బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి పవన్ కళ్యాణ్ ఎందుకు మద్దతు ఇస్తున్నారో పునరాలోచించాలని సూచించారు. విభజన చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు నిధులు కూడా వచ్చేవని చెప్పారు. బీజేపీ చేసేటువంటి మత రాజకీయాల గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. బీజేపీకి అందుకే ఇక్కడ అక్కడ ఒక్కరు కూడా ఓటేసేటువంటి అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు బీజేపీ సపోర్ట్ చేస్తున్నారో దయచేసి ఆలోచన చెయ్యాలి అని చెప్పి వారికి మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రత్యేక హోదా ఎగ్గొట్టారు. విభజన చట్టం మేము పునర్నిర్మాణ చట్టం అంటాం దాన్ని. ఆ చట్టం ఎవరు చదువుకోకుండా చట్టంలో తప్పులున్నాయి. వీళ్ళు 7 సంవత్సరాల నుండి ఉన్నారు. తెలుగుదేశం వారు 5 సంవత్సరాలు ఉన్నారు, ఇక్కడ 2.5 ఉన్నారు. వీళ్ళు ఎవరూ కూడా చట్టంలో ఉన్నటువంటి తప్పులు సవరించి ప్రజలకు చేయొచ్చుగా. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ పునర్నిర్మాణ చట్టాన్ని అమలు చేస్తే అన్ని జిల్లాలు బాగుపడతాయి, ప్రత్యేక హోదా వస్తుంది. రాజధానికి కావాల్సినటువంటి అన్ని నిధులు ముఖ్యమైనటువంటిది పోలవరం. ప్రజలు క్షమించరు మిమ్మల్ని. పోలవరాన్ని నిర్మాణాన్ని మీరు చేస్తున్నటువంటి అడ్డంకులు, మీరు చేస్తున్నటువంటి రాజకీయాలు మానుకొని అన్ని పార్టీల వారు కలిసి దయచేసి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారు పోలవరం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్తరాలు రాస్తే పని అవుతాయండి, ప్రభుత్వాల్లో ప్రెషర్ పెట్టాలి. ఇవన్నీ కూడా దయచేసి తెలియనటువంటివి కాదు. ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉన్నది, పరిపాలన వ్యవస్థ మీరు ఆలోచించి ఎక్కడెక్కడ ఎంత డబ్బు మార్పిడి జరుగుతున్నది అని కూడా ప్రజలు ఆలోచించాలని మనవి చేసుకుంటూ, ఇంకొకటి మీకు కూడా ప్రజలందరికీ నేను విన్నవించేది ఏంటంటే, డబ్బు
డబ్బు తీసుకొని ఓటేయొద్దండి. డబ్బు తీసుకొని ఓటేస్తే ఆ ప్రజాప్రతినిధులను మీరు అడిగేటువంటి హక్కును కోల్పోతున్నారు. చాలా బాధాకరం. రాజ్యాంగం మీద నమ్మేటువంటి వారు, ప్రజాస్వామ్యాన్ని నమ్మేటువంటి వారు మరి డబ్బు తీసుకొని ఓటు వేయటం అది మంచిదా కాదా అని దయచేసి ఒక్కసారి ఆలోచించండి అని మనవి చేసుకుంటూ, బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి విధ్వంసాలు, వారు ఏమండి బీసీలకు ఈ మధ్య మెడికల్ కాలేజీలో 15% శాతం 4 ఏళ్ల నుంచి పోరాడుతూ ఉన్నాం. అయా మీరు కాంగ్రెస్ పార్టీ 93వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి బీసీలకు 27% మేము ఇచ్చాం. అన్ని ఇచ్చిన వాటిల్లో 15% మెడికల్ సీట్స్ కోటా మీరు అమలు చేయండి అని 4 సంవత్సరాలుగా సోనియా గాంధీ గారు ఉత్తరాలు రాశారు, మా ఎంపీలు ఉత్తరాలు రాశారు, ప్రధానమంత్రిని డెలిగేషన్ వెళ్ళి అడిగింది. ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయని చెప్పి 4 ఏళ్ల నుంచి అమలు చేయకుండా దాదాపు 11,000 మెడికల్ సీట్స్ బీసీలకు అన్యాయం చేశావే. బోరబండలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ పాల్గొని పోచమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్, టీఆర్ఎస్ నాయకులు కృష్ణమోహన్, లక్ష్మణ్ గౌడ్, ఆనంద్ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ గారు బాబు ప్రసిద్ధం గారికి, అదేవిధంగా యూసుఫ్ కూడా కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ గారికి, మరి ఈ డివిజన్ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ కృష్ణమోహన్ గారికి, మరి బోరబండ ఆంజనేయ స్వామి టెంపుల్ చైర్మన్ లక్ష్మణ్ గౌడ్ గారికి, మరి వేదిక మీద ఉన్న విజయ్ కుమార్ గారికి, సత్తాజీ గారికి, ఆనంద్ గారికి, మరి అదేవిధంగా మహిళా సోదరుమణులు బోరబండ మహిళా సోదరుమణులకి, మైనార్టీ సోదరులకి, ఇక్కడ చేసినటువంటి పత్రిక చేసిన ఈ టెంపుల్ కమిటీ సభ్యులకి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా రెజిమెంటల్ బజార్లోని గండి మైసమ్మ దేవాలయంలో అమ్మవార్లకు ఒడిబియ్యం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేవాలయం చైర్మన్ ఆడిపల్లి బాబురావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవాలయం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, గత 100 సంవత్సరాల నుండి తమ పెద్దలు పూర్వీకులు ఈ కార్యక్రమం చేస్తూ వచ్చారని, ఇప్పుడు తాము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. గండి మైసమ్మ అమ్మవారు దశాబ్దాలుగా ఇక్కడ వెలసి భక్తులు కోరిన కోరికలు తీరుస్తోందని, అమ్మవారు ఆషాఢ మాసం నుండి నవరాత్రి మహోత్సవాల వరకు భక్తులు విశేషంగా అమ్మవారిని
కొలుస్తున్నారని ఆలయ పూజారి జనార్దన్ చారి తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన సిఐ శ్రీనివాస్ ను దేవాలయ చైర్మన్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. జనగామ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఆకారపు మోహన్ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తరిగొప్పుల మహేందర్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి సంక్షేమ పథకాలు కుమ్మర్లకు ఏర్పాటు చేయలేదని, ప్రభుత్వం 1076 జీవోను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర కోశాధికారి ఏనుగు తలయాదగిరి, తెలంగాణ రాష్ట్ర యువసేన అధ్యక్షుడు ఏకాంబరం అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేద కుమ్మర వృత్తిదారులకి నీ యొక్క సర్పంచ్ ద్వారానో, ఎంపీటీ ద్వారానో, లేకపోతే ఆర్ఐ ద్వారానో, వివిధ శాఖల ద్వారా నువ్వు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి నిజమైనటువంటి వృత్తిదారులకి 2000 పెన్షన్ ఇవ్వమని చెప్పి మన సంఘం డిమాండ్ చేస్తాము. గ్రామ దేవాలయాల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది గ్రామ దేవాలయాల్లో మరి మొదటి పూజారిగా ఉన్నటువంటి కుమ్మరిని పక్కన పెట్టి మిగతా కులాలు అక్కడ మరి పూజారిగా కొనసాగడం అనేది మనం కుమ్మర సంఘం తరఫున మనం ప్రభుత్వాన్ని ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం, గ్రామ దేవాలయాల్లో కుమ్మర్లే పూజారులుగా నియమించి కనీస గౌరవ వేతనం ఇవ్వమని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి ఒక ఊరిలో 4 ఇళ్ళు 5 ఇళ్ళు ఉంటే 15 మంది చొప్పున ఒక గ్రూప్ కి మేము లోన్ ఇస్తామని చెప్పి 15 మంది గ్రూపుని మనం మన సంఘం తరఫున ఎన్నడో వ్యతిరేకించాం. సెక్రటరీలో జరిగినటువంటి జోగు రామన్న గారి ఆధ్వర్యంలో, తాలూసీన ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశాలు కూడా మనం దాన్ని విమర్శించాం, దాన్ని ఖండించాం. ఏ గ్రామమైనా 4 ఇళ్ళు ఉన్నప్పుడు 15 మంది గ్రూప్ ఏ రకంగా తయారవుతారు, మరి పక్క ఊరి ఎవరు ఏ రకంగా కలుస్తుంది. కాబట్టి వ్యక్తిగత రుణాలు ఇవ్వమని చెప్పి కూడా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. మరి మండల కేంద్రాలు, గ్రామ కేంద్రాల్లో మరి ఎక్కడ కుండలు అమ్ముకోవడానికి కనీసం వస్తువులు లేనటువంటి పరిస్థితుల్లో మరి ఎక్కడో బజార్లలో మనం పోలీసులకి తర్వాత మిగతా వివక్షకి గురి కావడం అనేది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి మండల కేంద్రాల్లో కూడా మనకు కుండలు విక్రయించడానికి మనకు స్థలాలు ఇవ్వమని కూడా కోరుతా ఉన్నాం. ప్రతి జిల్లా కేంద్రంలో కుమ్మర వృత్తిదారులకు ఒక ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయమని చెప్పి తెలంగాణ కుమ్మర్ల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. రాజకీయంగా మరి ఈ మధ్యన రకరకాలైనటువంటి పేర్లతోటి కేసీఆర్ గారు మరి ప్రకటిస్తున్నటువంటి వరాల్లో మరి కుమ్మర్లు కూడా కుమ్మరి బంధు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి కుమ్మరి బంధు కట్టడానికి కూడా మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు జనగామ జిల్లా టౌన్లో తెలంగాణ కుమ్మర్ల సంఘం 1355/7 రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దానికి రాష్ట్ర అధ్యక్షునిగా నల్గొండ జిల్లాకు చెందినటువంటి సీనియర్ నాయకులు కుమ్మర ఉద్యమకారుడైనటువంటి చేతరాజ్ వెంకటేశ్వర గారిని మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, రాష్ట్ర కమిటీ మొత్తం నలుమూలల 33 జిల్లాల నుండి రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. కనీసం ఈ కుమ్మర్లు ఇంత శాతం ఉన్నారు, ఇన్ని వేల మంది ఉన్నారు, ఇన్ని 100 మంది ఉన్నారు అని ఒక్క ముచ్చట చాలా బాగా అనిపించింది ఆ పేపర్ నుంచి చదువుతుంటే. రెండో విషయం ఏంటంటే మనం రాష్ట్ర ప్రభుత్వంతో కొన్ని జీవోలు ఇంతకు ముందే ఒక అమెండ్మెంట్ అయి కాగితాల వారికి పరిమితమవుతున్నాయి, కానీ అవి నేటికి రావడం లేదు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ జీవో ఎంఎస్ ఏంటంటే 1076 జీవో, దాంట్లో మనకు బ్రహ్మాండంగా రాసింది. ఏం రాసిందంటే కుంటలు, చెరువులకు సంబంధించిన మట్టి, బంక మట్టి సంబంధించింది ఉంది. ఆ జీవో మనకు ఏనాడో అమెండ్మెంట్ అయింది. దాన్ని ఎవరు అది చూసుకుంటూ పోతున్నాం. కానీ
అది హైకోర్టులో రిటేస్తే ఇదే మన 1355 జీవన 1355 ఆ పూర్వ దేవందాన్ని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల్ సర్దార్ నగర్ గ్రామంలో సర్పంచ్ స్వరూప నరసింహులు ఆధ్వర్యంలో ఘనంగా సరోజనమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు జరిగాయి. గ్రామంలో బోనాలతో శివసత్తులతో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అమ్మవారు చల్లగా చూడాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. సరైన గుణాలు జరుగుతాయి. గత సంవత్సరం కరోనా ఎఫెక్ట్ నుంచి జరగలేదు. ఎవరి గుణాలు వాళ్ళు తీసుకున్నారు. ఈసారి మాత్రం మంచి బ్రహ్మాండంగా మా ఊరు వాళ్ళు ఈ యొక్క సరోజనమ్మ గుణాలు శాంతియుతంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా కూడా జరుపుకున్నారు. ప్రతిసారి కూడా ఇలాగే జరుగుతుంది. కాబట్టి ఆ భగవంతుని కృపతో అమ్మవారి కృపతో కూడా ప్రతి మళ్ళీ సంవత్సరం కూడా ఇలాగే జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. మరియు మా ఊరు ప్రజల తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. ఇందులో ఏ రాజకీయం లేదు. పోయినసారి కరోనా ఉంది కదా, పోయినసారి కరోనా ఉన్నందుకు జరగలేదని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే పోయినసారి ఏదైతే ఉన్నదో పోయినసారి మాత్రం ఎవరు వాళ్ళే బోనం వచ్చి భక్తి తీసుకొని ఇచ్చేస్తారు. మీరు ఒక గ్రామ సర్పంచ్ కదా, ఎట్లా అనిపిస్తుంది? ప్రపంచానికి శాంతి అహింసను బోధించిన గౌతమ బుద్ధుడు చూపిన మార్గంలో పయనిద్దామని వర్షవస నిర్వహణ కమిటీ తాలూకా అధ్యక్షులు జనార్దన్ అమ్రుడే అన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలం వాట్టోలి గ్రామంలో నిర్వహించిన వర్షవస కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గౌతమ బుద్ధుడు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు దీపాధూప పూజలు చేసి ప్రజలకు పంచశీల త్రిశకరణం అందించారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బుద్ధుడు బోధించిన కర్మ సిద్ధాంతాన్ని తప్పకుండా పాటించాలని కోరారు. సన్మార్గంలో ప్రయాణిస్తూ సత్కరులను అనుసరించడం వల్ల తమతో పాటు పిల్లలకు మంచి జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ వైజ్ఞానిక మార్గంలో ప్రయత్నించాలన్నారు. ముఖ్యంగా మద్యానికి దూరంగా ఉండాలని యువతకు సూచించారు. బుద్ధుని బోధనలను అనుసరించడం వల్ల జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటామని చెప్పారు. వేదిక మీదున్న వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి జైభీములు తెలియజేస్తూ, అదేవిధంగా గ్రామ ప్రజాప్రతినిధులు గ్రామ సర్పంచ్ రజిత సాయన్న గారికి, అదేవిధంగా లోకేశ్వర మండల ఉపాధ్యక్షులు శ్రీ మామిడి నారాయణ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి నేను జైభీములు తెలియజేస్తున్నాను. మన మండల్లో ఈ సంవత్సరం ఈ మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అంబేద్కర్ యువజన సంఘం వట్టోలి వారికి ప్రత్యేక జైభీములు తెలియజేస్తూ కాబట్టి ఇప్పుడు కులమాల సత్కారం భగవాన్ బుద్ధాచా జై
डॉक्टर बाबासाहेब आंबेडकरांचा साहेब तुम्ही टाका घेऊन आपण ना गेले तर तुम्ही घरा काय आहे नाव तसं आंबेडकर गारी भगवान बुद्धने विज्ञानिकी पुष्पांजलि చేస్తారు. అదేవిధంగా భారతీయ బౌద్ధ మహాసభ జనరల్ సెక్రటరీ గారు అదేవిధంగా కనకాపూర్ మండలి కార్యక్రమానికి ఇచ్చేసిన ఎక్కువ మట్టుకు మండలి కనకాపూర్ గారికి సుఖ నేను నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్దస్స నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్దస్స బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి తుర్యంపి బుద్ధం ఇక రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కౌన్సిలర్ మేతరి అనురాధ దర్శన్ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. కాలనీ నుండి అమ్మవారి గుడి వరకు 200 బోనాలతో భక్తులు తరలి వెళ్లారు. ఆలయ అభివృద్ధికి కృషి చేసిన కౌన్సిలర్ అనురాధ దర్శన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొత్తకుర్మ శివకుమార్, నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. రాజ్కుమార్ ఎస్టీ బస్తీలో పోచమ్మవారి టెంపుల్ దగ్గర అంగరంగ వైభవంగా మరి బోనాలు అన్ని ఊర్ల నుంచి ఈ ఊరి ఆడపిల్లలు, బంధువులు, ఈ ఊరి నివాసులు, అక్క చెల్లెలు అందరూ పెద్ద ఎత్తున బోనాల పండుగ జాతరకు విచ్చేసిన మహిళలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ V3 ఛానల్ ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలియడం జరుగుతూ ఉంది. మరి గతంలో చూసుకుంటే ఏ విధంగా బోనాలు జరుగుతున్నాయో అదేవిధంగా కరోనా కూడా అమ్మవారి మీద వచ్చేసి పాత పద్ధతిలోనే ఊరందరూ ఆడపిల్లలతో బోనాలు తీయడం జరుగుతూ ఉంది. మరి హైదరాబాద్లో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ ఎక్కడ చూసినా ఇంత ఆప్యాయంగా, ఇంత అక్క చెల్లెలు, అన్నదమ్ములు మరి అందరూ కూడా ఇలా కలిసి బోనాలు చేయడం అనేది ఈ రంగారెడ్డి జిల్లాలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా మా తుర్కయాంజల్ ఎస్సీ బస్తీలో జరుగుతున్న బోనాలే ఆదర్శమని నేను తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదే రకంగా అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి. మరి అదే రకంగా ఊరి అమ్మవారి దయ వల్ల అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మరి ఇంతకుముందు 10 ఏళ్ల కింద చూసుకుంటే ఒక బాయి వెళ్ళిపోరు, అందరు అయిపోయినాక ఒక యాటను కోసి బలి ప్రకారంగా బోనాలు జరుగుతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేడు నాగార్జున సాగర్ లో సీఎం కేసీఆర్ పర్యటన. ఆలియాలో ఉదయం 10:55 అధికారులతో సమీక్ష. ఒంగోలులో బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత జేడీసీల మండిపాటు. మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ఆగ్రహం. బోరబండలో బోనాల పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే. పోచమ్మ తల్లికి పూజలు నిర్వహించిన మాగంటి గోపీనాథ్. సికింద్రాబాద్ గండి మైసమ్మ దేవాలయంలో ఒడిబియ్యం కార్యక్రమం. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు.
జనగామలో రాష్ట్ర కుమ్మర సంఘం కార్యవర్గ సమావేశం. కుమ్మరులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలన్న కుమ్మర సంఘ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.